వేరే దేశంలో ఎంబీబీఎస్ చదివి వస్తారు కదా! సో, వాళ్ళు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే మీరన్నట్టు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతున్నారు. ఎందువల్లనంటారు మరి? దిస్ ఇస్ డెఫినెట్లీ వెరీ వెరీ సీరియస్ కన్సర్న్. అంటే ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు మన విద్యార్థులు ఎవరైతే? మా ప్రైమరీ అనాలిసిస్ అంటే వి డిడ్ ఎ వెరీ డీప్ రీసెర్చ్ ఆన్ why FMG percentage is about 8%. I think the best pass rate was about 16-17% 1-2 years back. కాకపోతే చాలా తక్కువ, అంటే ప్రతి 100 మంది విద్యార్థుల్లో ఓన్లీ 8 నుంచి 16 మంది మాత్రమే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతున్నారు. ఇది ఎందుకు అని మేము అనాలిసిస్ చేస్తే, లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, దో మెనీ ఏజెన్సీస్, కాలేజెస్ దే ఆర్ ప్రొక్లైమింగ్ దట్ దే విల్ టీచ్ ఇన్ ఇంగ్లీష్, రష్యాలో కానీ ఉక్రెయిన్లో చైనాలో ఎక్కడైనా, నాట్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్. సో దానివల్ల ఏంటంటే మన విద్యార్థులకి అక్కడ చెప్పే పాఠాలు అర్థం కావట్లేదు. సో దిస్ ఈజ్ వన్ మెయిన్ రీజన్. టీచింగ్ హాస్పిటల్స్ చాలా కాలేజెస్కి అవైలబిలిటీ లేదు. అది లేకపోవడం వల్ల వాళ్ళకి ఎనఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ లేదు, పేషెంట్ ఎక్స్పోజర్ లేదు. సో ఇట్ వాజ్ మోర్ థియరిటికల్ నాలెడ్జ్. ఇండియన్ ప్రొఫెసర్స్ ఇస్తారని ఐ థింక్ వెరీ రేర్లీ దే విల్ బి గెస్ట్ సెషన్స్. సో దీన్ని అడ్రస్ చేయాలంటే డెఫినెట్గా వీ షుడ్ హ్యావ్ ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రొఫెసర్స్ అండ్ ప్రిఫరబ్లీ ఇండియన్స్ అక్కడ డిప్లాయ్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ నౌ పార్ట్నర్ విత్ ద మెడికల్ స్కూల్ ఇన్ ఉజ్బెకిస్తాన్, జార్మెడ్ యూనివర్సిటీ. వీఆర్ డిప్లాయింగ్ ఇండియన్ ప్రొఫెసర్స్ దే. సో చేయడం కానీ తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి మన అసెస్మెంట్ క్రైటీరియా, మన అసెస్మెంట్ ప్యాటర్న్స్ అర్థమవుతాయి. సో దానివల్ల దేర్ ఛాన్సెస్ ఆఫ్ క్లియరింగ్ ఎఫ్ఎంజీ విల్ బి మచ్ హైయర్.